వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడలో షాక్ తగిలింది. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎంఎస్ బేగ్ వైకాపాకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకి విజయవాడ పశ్చిమ సీటు ఇస్తానని ద్రోహం చేశారని విమర్శించారు. కార్యకర్తతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి విజయవాడ పశ్చిమలో ముస్లింలు ఎంతగానో శ్రమించారని, 9 జిల్లాల్లో మైనార్టీలకు ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించడం చూస్తుంటే వైకాపాలో మైనార్టీలకు స్థానం లేదని అర్థమవుతోందని బేగ్ పేర్కొన్నారు. జగన్ని కలవడానికి 20 సార్లు ప్రయత్నించారని, అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమలో పార్టీ బలోపేతానికి ముస్లింలు ఎంత కృషి చేశారని అన్నారు. వైకాపాలో మైనార్టీలకు స్థానం లేదని, 9 జిల్లాల్లో మైనార్టీలకు ఒక్క సీటు ఇచ్చారని విమర్శించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఇవ్వడం బాధాకరమని ఎంఎస్ బేగ్ చెప్పుకొచ్చారు. అనంతరం 2 రోజుల క్రితం పశ్చిమ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైకాపా నాయకుడు మహమ్మద్ షరీవుల్లా బేగ్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. బేగ్ ఇంటికి కూడా వెళ్లారు. సానుకూలంగా స్పందించిన బేగ్ తన అనుచరులతో సంప్రదించి నామినేషన్ ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు. వైకాపాలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని, జగన్ మైనార్టీలు మోసం చేశారని ఇటీవల బేగ్ ఆరోపించారు. టీడీపీలో చేరేందుకు హామీ ఇచ్చినట్టు వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. షేక్ షగూర్, షేక్ బాజీ, జానీ, బాషా సయ్యద్, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ కాంట్రేగుల రవీంద్ర, ఎంఎన్సీ చైర్మన్ దారపు చంద్రశేఖర్, బాషీ ఇందులో పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సీటుని, అలాంటి స్థానాన్ని ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఇస్తారంటూ వైకాపా అసంతృప్తి నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల తర్వాత పరిస్థితి సద్దుమణిగిందని అప్పిరెడ్డి చెప్పగా, బేగ్ మాత్రం ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ ఎలా స్పందిస్తారో చూశాక తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఒక గుంటూరు మినహా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడా ముస్లింలకు అవకాశం కల్పించదని విమర్శించారు. పొన్నూరు వైకాపాలను అసంతృప్తి జ్వరాలు రాగాయి. ఎందుకంటే రావిని కాదని కిలార్ రోసయ్యకి టికెట్ కేటాయించడంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైకాపా యొక్క విశాఖ జిల్లా యలమంచి నియోజకవర్గంలో వైకాపాకు చెందినటువంటి 3 సమన్వయకర్తలు పార్టీకి రాజీనామా చేశారు.